హాయ్ అండి. ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చాలా ఈజీగా మీకు చూపిస్తాను. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది వచ్చి ఫుల్ జార్జెట్ క్లాత్ అండి. ఇది ఒకసారి ఒక కస్టమర్ అయితే మనకి స్టిచ్ చేయమని ఇచ్చారు. ఈ సారీ మొత్తం 5 మీటర్స్. ఇది ఫుల్ సిపాన్ సారీ కదా, దీనికైతే పాలిస్టర్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ కోసం, బాటమ్ పార్ట్ కోసం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా క్లారిటీగా అయితే మీకు చెప్తాను. బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ బాడీ లెంత్ వచ్చి 13.5 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి 14 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఇలాగ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి 14 ఇంచెస్కి. నెక్స్ట్ మనం నెక్ అండ్ షోల్డర్ కోసం అయితే 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇదే 6 ఇంచెస్ని చంక డౌన్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు మనము నెక్ షోల్డర్కి ఎంత తీసుకున్నామో చంక డౌన్ కోసం అయితే అదే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకోవాలండి. నెక్ కోసం అయితే మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. నేను కొంచెం డీప్ ఇస్తున్నాను. అదే సన్నగా ఉంటారు చూసావా, ఎస్ సైజ్ వాళ్ళు అయితే 2 ఇంచెస్ 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా నేనైతే బాక్స్లో డ్రా చేస్తున్నాను. ఇక్కడ మన నెక్ అది మీ ఆప్షన్ అండి. మీరు ఏ డిజైన్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నారో అదైతే డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ మోడల్ని అయితే డ్రా చేస్తున్నాను సింపుల్గా. నెక్స్ట్ వచ్చి చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారా కదా, ఈ మిడిల్లోంచి అయితే 1.5కి మార్క్ చేసుకుని ఇలా కరుసుకు వెళ్ళి అయితే రౌండ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక లోతు అయితే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికి మిడిల్లో ఒక మార్కింగ్ అయితే 1/2 ఇంచ్కి బయటకు తీసుకుని ఇలా సర్కిల్గా కొంచెం కొంచెంగా రౌండ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ ఉంది. కింద నడుము దగ్గర లూజ్ వచ్చి 8.5. ఇక్కడ మనం ఖర్చు కోసం అయితే 1.5 వరకు లేదా 2 ఇంచెస్ వరకు కూడా ఖర్చు కోసం అయితే తీసుకోవచ్చు. పైన వచ్చి ఒక 1 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది. ఇలా మార్కింగ్ బేస్ చేసుకుంటూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగంలో 1 ఇంచ్ వరకు పైకి అయితే మార్క్ చేసుకుని క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. స్కేల్తో చూపిస్తున్నాను కదా వీడియోలోని, ఈ విధంగా అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అయితే కంపల్సరీ ఉండాలండి. మనం ఫ్రంట్ బ్యాక్ కలిపి మనం డ్రా చేసుకుందాం కాబట్టి ఈ ఫ్రంట్ మనం లోతు తీసుకుందాం కదా, అయితే కట్ చేయకుండా నెక్ కూడా వదిలేసి మిగతా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఇక్కడ చంక దగ్గర లోతు తీసుకుందాం కదా, దీన్ని నెక్ డిజైన్ కూడా కట్ చేసుకోవాలి. మీకు వీడియో చూస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ని మనం బ్యాక్ సైడ్ నెక్ కోసం మార్క్ చేసుకుని కింద వచ్చి డౌన్ నెక్ డౌన్ వచ్చి 8 ఇంచెస్ అండి. నేను ఇక్కడ డీప్ నెక్ పెడుతున్నాను కాబట్టి 8 ఇంచెస్ తీసుకున్నాను. మీకు డీప్ వద్దు అనుకుంటే 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది. ఇలా రౌండ్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని మనం కట్ చేసుకోవాలి. మీకు ఎంత డీప్ కావాలంటే అంత డీప్ అయితే కట్ చేసుకోవచ్చు. సారీని మనం ఇలా 4 ఫోల్డ్ మీద తీసుకుని ముందు మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా పెట్టుకుని అయితే మాత్రం మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. బాటమ్ పార్ట్ అంబ్రెల్లా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మిగిలిన సారీ ఉంది కదా, దీన్ని 4 మడతలండి. 4 మడతల కింద ఈక్వల్గా వచ్చేలా కింద అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ మనకి అంతా క్లోజ్ ఉంటుంది కదా, ఆ క్లోజ్ వైపు అయితే పైనుంచి అయితే 6.5 వరకు ఇలాగా చూసారా కదా, రౌండ్గా అయితే మార్క్ చేసుకుని ఇలాగా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, మీకు అర్థమయ్యేలాగా. మీకు అర్థమవుతుందని చెప్పేసి దూరంగా పెట్టి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది. ఇక్కడ క్లోజ్ వైపు కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి 6.5 అయితే మార్క్ చేసుకుంటున్నాను సర్కిల్గా. ఇది 6.5 ఉండాలని ఏం లేదండి. ఇప్పుడు నేను ఉజ్జాయింపుగా అయితే నేను 6.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నెక్స్ట్ కొలత ఉంటుంది, ఆ కొలతను బేస్ చేసి తీసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 32 ఇంచెస్. ఈ 32 ఇంచెస్ని 4 కింద డివైడ్ చేస్తే 8 వస్తుంది. 8కి 1.5 మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుంటే 9.5 వస్తుందో లేదో చూసుకోవాలి. ఇలా చూసారు కదా, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మీకు చిన్న సైజ్ అనుకోండి, పైనుంచి మీకు ఒకసారి చూపిస్తాను ఏ విధంగా తగ్గించుకోవాలి నడుము లూజ్ అనేది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, సేమ్ ఆ కార్నర్ నుంచి
నేను 6.5 తీసుకున్నాను కదా, మీరు 5.5 తీసుకోండి. 5.5 తీసుకుని ఇలా సర్కిల్గా రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకుని మీ నడుము లూజ్ ఎంత వచ్చిందో ఖర్చుతో పాటు మీరు కౌంట్ చేసుకుని ఈ గీత అమ్మట ఒకసారి చూసుకోవాలి. ఇలా చూసుకున్నట్లయితే మీకు లూజ్ అనేది తగ్గుతుంది. ఇలాగ ఈ సర్కిల్ మాత్రం కంపల్సరీ తీసుకుంటేనే మీకు అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇందాక 9.5 వచ్చింది, ఇప్పుడు 8 వచ్చింది. ఇలా కొలత అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ లెంత్ అయితే కట్ చేసుకోవాలి. ఏ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలో చూపిస్తాను. బాటమ్ లెంత్ వచ్చి 37 ఇంచెస్. 37 ఇంచెస్కి 3 ఇంచెస్ కలపాలండి. మనం కట్ చేస్తాం కదా, ఎగు దిగు వస్తుంది, దానికి ఈక్వల్గా కట్ చేయాలంటే 3 ఇంచెస్ సరి ఉండాలి. ఇప్పుడు 40 ఇంచెస్ ఉంది. ఈ 40 ఇంచెస్ని ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా రౌండ్ కోసం, అక్కడి నుంచి మనం ఇలా కొంచెం కొంచెంగా అయితే 40 ఇంచెస్ ఎంతవరకు వస్తుందో అలా మార్క్ చేసుకుని ఇలా సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో. ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఒకరికైతే లెంత్ సరిపోతుందండి, ఇంకొకరికైతే లెంత్ సరిపోదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం లెంత్ కోసం మనం కింద జాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ నాకు సరిపోయింది. ఒకవేళ మీకు జాయింట్ కావాలనుకుంటే అక్కడ కింద వైపున క్లాత్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇగో ఈ విధంగా సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా గీసిన మార్కింగ్ ఎమ్మట అయితే నేను కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. లైనింగ్ని కట్ చేసినప్పుడు జాయింట్లు ఏ విధంగా పడతాయి అయితే మీకు చూపిస్తాను. ఇలాగ 2 ఫోల్డ్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 2 ఫోల్డ్ చేసుకుని దీనికి మిడిల్లో ఇలా ట్రయాంగిల్ టైప్లో ఒక మిడిల్లో అయితే ఇలా ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుందాం కదా బాడీ పార్ట్ కోసం, పార్ట్ అయితే తీసుకుని ఇలాగ 2 మడతలు ఎట్టుకుని ఇక చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం ఖర్చు కోసం తీసుకున్న ఆ ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. అక్కడ ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకుని ఇలా అయితే సర్కిల్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి మనం ముందు పార్ట్ ఎలా కట్ చేస్తాము సేమ్ అండి, సేమ్ చూసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చి లైనింగ్కి 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. లైనింగ్ అనేది పొడవు తక్కువ ఉన్నా సరిపోతుంది. ఇలా 30 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇలా 30 ఇంచెస్కి ఇలా పాయింట్ తీసుకుని ఇలా సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు చూసారా క్లాత్ అనేది సరిపోలేదు. ఇక్కడ నేను జాయిన్ చేయాలి. ఏ విధంగా జాయిన్ చేస్తాను చూపిస్తాను. ఇప్పుడైతే పైన అయితే నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద చూడండి, ఈ కింద అయితే ఇలా లైన్స్కి ఇలా డ్రా చేసుకుని ఆ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మిగిలింది కింద ఉంది కదా, ఈ కింద పార్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఆ పీస్ ఉంది కదా, ఆ పీస్ని ఇలా కింద పెట్టి చూసారు కదా, కట్ చేసిన పీస్ని ఇలా కింద వైపుని పెట్టి ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. సేమ్ పై వైపుని అయితే పక్కన ఎలా తీసుకుందామో అదే విధంగా అక్కడి నుంచి అయితే నేను ఇలా లైన్ కింద డ్రా చేసుకుని కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే లెంత్ సరిపోయింది కరెక్ట్గా. చూసారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ చేయడం మర్చిపోండి. ఇది నేను 2.5 మీటర్ మీదే కట్ చేస్తున్నాను. మీరు 3 మీటర్స్ తీసుకున్నారంటే కంపల్సరీ మీకైతే ఇలా జాయింట్స్ అనేవి ఎక్కువ రావు. ఇప్పుడు నేను ఎక్స్ట్రా పీస్ తీసుకుని ఇలా క్రాస్గా వేసుకుని సేమ్ అండి పైన ఏ విధంగా అయితే కొలత తీసుకున్నాను 30 ఇంచెస్ ఉండేలాగా, అలాగే 30 ఇంచెస్ ఉండేలాగా అయితే పైనుంచి మనం లెంత్ కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకుని మళ్ళీ డాట్స్ పెట్టుకొని ఇలా క్రాస్గా అయితే లైనింగ్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా సేమ్ అక్కడ లెంత్ తగ్గింది కదా దాని మీద పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలండి. మనం జాయింట్స్ పడితే ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకుంటాం సేమ్ అంతే. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ వచ్చి ఇప్పుడు లెంత్ వచ్చి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ కింద వైపు వచ్చి డౌన్ వచ్చి హ్యాండ్స్ డౌన్ వచ్చి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఇలా సేమ్ మనం సింపుల్గా హ్యాండ్స్ ఎలా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకుంటాం అలానే సేమ్ కట్ చేస్తున్నాను. నార్మల్ హ్యాండ్సే ఇస్తున్నాను, కొంచెం కట్ ఇస్తున్నాను అంతే మిడిల్లోని. అది కూడా ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను అంబ్రెల్లా డ్రెస్ బాటమ్ పార్ట్ కట్ చేశాను కదా, ఆ మిగిలిన పీస్ ఉంది కదా దాని మీద అయితే ఇలా స్క్వేర్గా ఒక డిజైన్ వచ్చేలా అయితే వేసుకుని కట్ చేస్తున్నాను. కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీనికి అయితే పైపింగ్ ఏమి ఇవ్వట్లేదు, దీన్ని కుట్టిన తర్వాత రివర్స్ చేస్తానండి. ఇలా రివర్స్ చేసిన తర్వాత చూసారు కదా సైడ్స్కి అయితే ఒక హాఫ్ ఇంచెస్లోనైతే టక్స్ తీసుకుంటున్నాను.
ఈ స్టిచ్చింగ్ అనేది అందరికీ తెలిసింది కాబట్టి నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చూపించలేదు, ఇలా డాట్స్ వేసినవి చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఈ నెక్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఎలా ఏ విధంగా స్టిచ్ చేయాలి ఏటనేది అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్కి అయితే చిన్నగా సింపుల్గా చిన్న మోడల్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇది 2 ఫోల్డ్ కింద ఫోల్డ్ చేసి ఇక్కడైతే చూసారు కదా, మిడిల్లోని ఇలా మిడిల్లోంచి ఒక 1/2 ఇంచ్కి సైడ్కి మార్క్ చేసుకుని ఇక్కడ 1.5కి అయితే పొడవు మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా 2 సైడ్స్ కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకున్నప్పుడు అయితే కటింగ్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ మీద ఇలా లైనింగ్ వేసి ఇలా స్ట్రైట్గా అయితే లైన్ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం డ్రా చేస్తాం కదా, సేమ్ ఇదే మోడల్ మీద అదే లైన్ మీద అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్లో వేస్ట్ అంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ ఖర్చు కూడా కట్ చేసుకుని దీన్ని రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే సేమ్. ఇలా రివర్స్ చేసిన తర్వాత పైన అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి అయితే దీన్ని అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు అండి, మనం ఫ్రంట్ అయితే చేతులకైతే లోతు తీసుకోవాలి కదా. ఇది ఫ్రంట్ ఎటు వస్తుందో బ్యాక్ ఎటు వస్తుందో చూసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలా లోతు అయితే తీసుకోవాలండి, క్రాస్గా కొంచెం. ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుని దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికైతే మనం కింద బాటమ్ పార్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా బాడీ పార్ట్కి ఈ విధంగా బాటమ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిక్ అనేది కొంచెం కొంచెమే చూపిస్తున్నానండి, ఎందుకంటే జాయిన్ చేసుకోవడం మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి నేను ఫుల్గా అయితే చూపించట్లేదు. చూసారు కదా, ఈ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం అయితే మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుందాం కదా. ఇలా మనం ఫ్లోర్ మీద నీట్గా పెట్టుకుని చూసారు కదా, ఇలా ఒక స్కేల్ అయితే తీసుకోవాలండి. ఒక స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా అయితే ఇప్పుడు ఎడ్జెస్ పైకి కిందకు ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం ఈక్వల్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ మనం ఎక్స్ట్రా మనం లెంత్ తగ్గిందని కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇక్కడ నేనైతే ఈ విధంగా అయితే జాయిన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కింద వైపుని ఇలా పెట్టి దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి జాయింట్స్ ఉన్న దగ్గర. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ మెయిన్ పార్ట్కి అయితే దీని లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవడమేనండి. ఒకసారి చూడండి. ఇలా మనం హ్యాండ్స్ని ఈక్వల్గా తీసుకుని లెంత్ చూసుకోవాలండి. మన సైజు లెంత్ ఉంటుందో చూసుకుని మార్క్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కింద మీకు చూపిస్తాను ఒకసారి. ఈ సైడ్స్ అనేవి రెండు ఈక్వల్గా ఉండాలి. చూసారు కదా, ఈ నడుము దగ్గర జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ నుండి కింద వరకు ఈ కింద లెంత్ వచ్చి మనకి 2.5 వరకు లేదా 3 ఇంచెస్ వరకు కింద వరకు అయితే క్రాస్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రఫ్ లాగాలండి, రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ అంతా సైడ్కి తీయాలండి. సైడ్కి తోసి
ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ని ఒక్కదాన్ని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. సేమ్ సైడ్స్ ఎప్పుడు కూడా మీరు లాంగ్ డ్రెస్కి స్టిచ్ చేసేటప్పుడు నడుము దగ్గర కింద 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది పక్కకు తీసుకుని ఈ మెయిన్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం డ్రెస్ వేసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే లోపలికి గుంజకుండా, ఇప్పుడు మనం డ్రెస్కి అక్కడ స్టిచ్చెస్ వచ్చాయని కూడా చూసే వాళ్ళకి అర్థం కాదనమాట, అంత నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది వచ్చి ఇప్పుడు చూసారు కదా, ఈ కింద మెయిన్ పార్ట్ అనేది సైడ్కి తీసుకోవాలండి స్టిచ్లో పడకుండా. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద కార్నర్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే మీ దగ్గర పీకో మిషన్ ఉన్నట్లయితే పీకో చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ పీకో చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేయొచ్చండి. చిన్న చిన్న బేసిక్స్ని మనం యూజ్ చేసి ఈ డ్రెస్ని స్టిచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్ వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.